10 ఏళ్లలో చేసిన తప్పులకు శ్వేతపత్రాలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్నారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద బీఆర్ఎస్, బీజేపీలు రాజకీయ విమర్శలు చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. కాళేశ్వరం అవినీతి బయటపడుతుందనే ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ వెనుకడుగును వేస్తుందని అంటున్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు బీజేపీ. ఇది కేవలం అంకెల గారెడి మాత్రమే. రాజకీయ ప్రసంగాన్ని అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ వినిపించింది అనేటటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి, ఎట్లా ఈ విమర్శలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఈ విమర్శలు చేసేవారు గత బడ్జెట్తో ఈ బడ్జెట్ పోల్చుకొని చూడాలి. మా బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉంది. రియలిస్టిక్ బడ్జెట్ ఇది. అంకెల గారెడి కాదు, హైప్ చేసి చూపించిన బడ్జెట్ కాదు. వాస్తవంగా మేము పెట్టబోయేది ఎంత, మా దగ్గర వనరులు ఎంత, రేపు వచ్చే వనరులు ఎంత, ఇవన్నీ లెక్కలేసి పకడ్బందీగా రూపొచ్చిన బడ్జెట్ ఇది. దీంట్లో కూడా అన్ని డిపార్ట్మెంట్లకి, అన్ని శాఖలకి, అన్ని వర్గాలకి సమతుల్య న్యాయం చేసినట్టు బడ్జెట్ ఇది. సరే, ప్రతిపక్షాలు ఎవరున్నా ఇది అంకెల గారెడనో, ఇది ప్రజలు మభ్యపెట్టడం చేసిందనో చెప్తారు. బట్ ప్రజలు మమ్మల్ని నమ్మి మమ్మల్ని అధికారం తీసుకొచ్చినారు. మేము ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయము. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ప్రజలు కోరుకునే విధంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది. ఇది వాస్తవిక బడ్జెట్. అంకెల గ్యారెంటీ చేసి హైప్ చేయలే. వాస్తవంగా మనకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి అంత చూపించాం. గతంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి 30,000, 40,000, 50,000 కోట్లు పెట్టారు. 2,000, 3,000 ఖర్చు పెట్టలే. సో ఆ రకంగా మా బడ్జెట్ ఉండబోదు. బడ్జెట్ వెంట ప్రతి పైసా వినియోగిస్తాము. రియలిస్టిక్ బడ్జెట్గా ఉండబోతా ఉంది. ప్రతిపక్షాలు ఏమన్నా ప్రజలు మేము వింటున్నారు, ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించినారు కాబట్టి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షలకి, వారి ఆశలకు అనుగుణంగా పనిచేస్తాం. ఇరిగేషన్ మీద శ్వేతపత్రం విడుదల చేసేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? అలాగే పవర్ పాయింట్ ప్రజెంట్ గతంలో కాళేశ్వరం కడుతున్న సందర్భంలో మార్పులు చేర్పులు ప్రాజెక్టులు చేసిన సందర్భంలో కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తరహాలో ఏమైనా ఉండబోతా ఉందా? అసెంబ్లీలో ఆనాడు కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇప్పుడు జరిగిన కన్స్ట్రక్షన్కి చాలా వ్యత్యాసం ఉంది. అసలు మోసం ఇది. ఆనాడు ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంది, ఇవాళ వాస్తవం కట్టిన ప్రాజెక్ట్ ఏంటి? అసలు కాళేశ్వరం ప్రాజెక్టే ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో కట్టినారు. కట్టాల్సిన చోట కట్టకుండా కిందికి తీసుకొచ్చి అంచనాలు పెంచి 30-40 వేల కోట్లలో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు 1,25,000 కోట్లు గోదావరి నదిలో పోసి, ఇది ప్రజల సొత్తు. ఎవరు సొత్తు? పోసి కట్టినారు. కట్టిందేమో నిలుస్తుందా? మొన్న రిజర్వర్కి ఏమైంది? బీటలు వారనే కదా. సో అలాంటప్పుడు ఈ ప్రాజెక్టుకు గ్యారంటీ లేదు, వారంటీ లేదు. మీరు ఇలా పవర్లకు దిగిరిపోయినారు. ఇప్పుడు మా చేతిలోకి వచ్చింది, సరిచేయాల్సిన అవసరం ఉంది. వాస్తవాల్ని ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉన్నది. అందుకే ప్రాజెక్టుల మీద ఈ 9.5 ఏళ్లలో జరిగినటువంటి ఖర్చు, వాటి మీద జరిగిన అవినీతి, వాస్తవంగా నిలబడ్డటువంటి స్ట్రక్చర్స్, ఇవన్నీ కూడా ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. అందుకే వాళ్ళ మా ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా అందరు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నారు. వాస్తవాలు తెలియజేయబోతూ ఉన్నారు. ఆ వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మేము కూడా ప్రజల వద్దకు వెళ్తాం. కేసీఆర్ ప్రాజెక్టుల పేరిట చేసిన మోసము, చేసిన అవినీతిని ఎండగడతాము. ఇది ప్రతి చిన్న 10th క్లాస్ చదువుకున్న పిన్నవారిని అడిగినా చెప్తాడు, ఎస్, కేసీఆర్ కుటుంబం రాష్ట్ర ప్రజల సొమ్మును దోచేసిందని. ఆ దోపిడీ ఏ విధంగా జరిగిందో ప్రజలకు ఎండగడతాం. ఇది ఓవరాల్గా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా శాసనసభ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ శాసనసభకు హాజరు కావాలి. ప్రభుత్వం అడిగేటటువంటి ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పాలి, కానీ మొహం చాటేయకూడదు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మల్లిబాబుతో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.